హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు గమనిస్తే అక్కడ ఒక పెద్ద ద్రాక్ష తోట కనబడుతుంది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు కూడా ఉంటుంది. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి యజమానుడు వచ్చి 3 సంవత్సరాలు బట్టి దాన్ని చూస్తున్నాడు, కానీ దానిలో ఫలం ఏమీ దొరకలేదు. అప్పుడు ఎంతగానో నిరుత్సాహపడి ఆ తోటమాలిని పిలిచి దీనిని ఇక్కడి నుంచి నరికి పారవేసే అని చెప్పినప్పుడు ఆ తోటమాలి అడుగుతూ, ఈ సంవత్సరం చూద్దామయ్యా, ఈ సంవత్సరం ఎరువు వేసి చూద్దాం, ఏదైనా ఫలం వస్తుందో అనగానే యజమానుడు, సరే ఈ సంవత్సరం చూడు, లేకపోతే దీనిని నరికి పారవేసే, దీనివల్ల ఇక్కడ స్థలం అంతా వృధా, ఈ స్థలంలో మరికొన్ని ద్రాక్ష వనములు మనం నాటించవచ్చు కదా అంటాడు. ఈరోజు ఈ అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం? క్రైస్తవ జీవితానికి సాదృశ్యం. మరి క్రైస్తవ జీవితాలు ఫలభరితంగా లేకపోతే దేవుడు మనల్ని కూడా నరికి పారవేస్తాడు. అందుకే యోహాను సువార్తలో అంటాడు, మీలో ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారవేస్తాను. ఈరోజు మీరు చర్చికి వెళ్తున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు, ఆరాధన నడిపిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మరి మీరు ఫలిస్తున్నారా? అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5:22 అంటాడు, ఆత్మ ఫలాలు ఫలించాలి. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, ఇలాగా 9 ఆత్మఫలాలు మన జీవితంలో ఫలిస్తున్నాము. మీరు ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకే కదా యేసు ప్రభు మనకు వాగ్దానం ఇచ్చింది. గమనిద్దాం. సో బీ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.